నమస్కారం. ఆంధ్రప్రభకు స్వాగతం. నేను తేజస్వి. జై శ్రీరామ్. భారతదేశంలో ప్రతి హిందువు కూడా తప్పకుండా వెళ్ళాలి అనుకునే ఆలయం కాశీ. అయితే ఉత్తరప్రదేశ్ అనగానే మనకి ముఖ్యంగా కాశీ అలాగే మధుర రెండు పుణ్యక్షేత్రాలు కూడా గుర్తొస్తూ ఉంటాయి. కానీ ఇప్పటి వరకు అయోధ్య అనే పేరు మాత్రం చాలామందికి గుర్తులేదు. అక్కడికి వెళ్ళాలి అని ఎంతోమంది అనుకోరు కూడా. తప్పకుండా కాశీ మధురకు మాత్రం వెళ్తూ ఉంటారు. ఒకవేళ కాశీ మధురకు వెళ్ళి ఆ మధ్యలో వీలైతే అయోధ్యకు వెళ్తారే తప్ప ప్రత్యేకంగా అయోధ్యకు వెళ్ళాలి అని అయితే ఇప్పటి వరకు కూడా చాలామంది చాలా తక్కువగా అనుకుంటూ ఉండేవాళ్ళు. కానీ అసలు ఈ అవసరం ఎందుకు వచ్చింది, ఇటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది, అయోధ్యకు భక్తులు ఇప్పటి వరకు ఎందుకు వెళ్ళలేదు అంటే దానికైతే సీతాదేవి శాపం వల్లనే ఇటువంటి పరిస్థితి ఉంది అని చెప్తున్నారు. అసలు అయోధ్యకి సీతమ్మ తల్లి శాపం పెట్టడం ఏంటి అంటే దానికి చరిత్ర మనందరికీ తెలిసిందే. ఒక రకంగా చెప్పాలంటే అంటే సీతమ్మ వారు రాముల వారితో కలిసి అడవులకు వెళ్ళిన తర్వాత రావణాసురుడు సీతమ్మ తల్లిని అపహరించి తీసుకువెళ్ళిన తర్వాత రాముల వారు అమ్మవారిని మళ్ళీ సీతమ్మ తల్లిని అయోధ్యకి తీసుకువచ్చేటప్పుడు అగ్ని పరీక్ష అనేది పెట్టారు. అగ్ని పరీక్షకి అమ్మవారు చాలా బాధపడింది సీతమ్మ తల్లి. అయితే రాముల వారికి కూడా అమ్మవారి మీద నమ్మకం ఉన్నా సరే అయోధ్య ప్రజలకి తన భార్య ఎంత పవిత్రమైనది అనేది చూపించడానికి మాత్రమే రాముల వారు అగ్ని పరీక్ష అయితే పెట్టడం జరిగింది. అగ్ని పరీక్ష అయిపోయి అమ్మవారు పవిత్రత నిరూపించుకున్న తర్వాత అయోధ్యకి తీసుకువచ్చిన తర్వాత కూడా అయోధ్యలోని ప్రజలు సూటిపోటి మాటలు అన్నారని మనందరికీ తెలిసిన విషయమే. రామాయణం తెలిసిన ప్రతి ఒక్కరికి కూడా ఇది తెలిసింది. అయితే ఆ తర్వాత రాముల వారు మళ్ళీ సీతమ్మ తల్లిని అడవులకి, గర్భవతిగా ఉన్న సీతమ్మ తల్లిని అడవులకి పంపించడంతో అప్పుడు సీతమ్మ తల్లి శాపం పెట్టింది అయోధ్యకి అని చెప్పి అక్కడున్న భక్తుల నమ్మకం. ఇప్పటికీ చెప్పుకుంటూ ఉంటారు. ఆ శాపం వల్లనే ఇప్పటి వరకు అయోధ్య ఈ విధంగా ఉంది, ఏమాత్రం అభివృద్ధి లేకుండా ఇలా ఉండిపోయింది, ఇంత పెద్ద మహానగరం అయినప్పటికీ ఇలా ఉంది అని చెప్పి వాళ్ళు నమ్ముతూ ఉన్నారు. ప్రస్తుతానికైతే ఎప్పుడైతే ప్రాణ ప్రతిష్ఠ మళ్ళీ జరిగిందో అప్పటికి సీతమ్మ తల్లి యొక్క శాప విమోచనం అయోధ్య నగరానికి జరిగింది అని చెప్పి భక్తులు నమ్ముతూ ఉన్నారు. ఇప్పటికైనా సీతమ్మ తల్లి శాప విమోచనం జరిగింది అని చెప్పి అయితే భక్తులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి రీసెర్చ్ చేసినా సరే కూడా నిజంగానే అదే నిజమేమో అనుకునేలా సిచ్యువేషన్ అయితే ఉందని చెప్పాలి. మొత్తానికి వచ్చేటప్పటికి ఉత్తరప్రదేశ్లో కాశీకి మధురకి ఎంతోమంది వేల సంఖ్యలో భక్తులు వెళ్తూ ఉంటారు. అయితే ఉత్తరప్రదేశ్ రాజధాని అయిన లక్నోకు అతి తక్కువ దూరంలో ఉంది అయోధ్య. అయినా సరే ఇప్పటి వరకు కూడా అయోధ్యకు ఎందుకు పేరు రాలేదు, అది ఎందుకు అభివృద్ధి చెందలేదు అంటే మాత్రం దానికి ఒక రకంగా ఈ శాపం నిజమేమో అని అనిపించే విధంగా అయితే ఉంది. అయోధ్యలో చెప్పాలంటే కేవలం హిందువులు మాత్రమే కాదు, బౌద్ధులు అలాగే జైనులకు కూడా ఒక ముఖ్యమైన ప్రదేశం అయోధ్య అని చెప్పాలి. అంతేకాకుండా అయోధ్యలో అడుగడుగున ఆలయాలు ఉంటూ ఉంటాయి. ఆలయాల మహానగరి అయోధ్య అని చెప్తూ ఉంటారు. అటువంటి అయోధ్యలో భక్తులు ఎందుకు తక్కువయ్యారు, ఎందుకు ఇప్పటి వరకు భక్తులు ఎక్కువగా వెళ్ళడం లేదు? అంతేకాకుండా అయోధ్యలో ఇరుకిరుకు వీధులు, రోడ్లు కూడా అంతే అధ్వానంగా ఉంటూ ఉంటాయి. అయితే అయోధ్య రామాలయం వచ్చేటప్పటికి 1528వ సంవత్సరం, అంటే ఇప్పటికీ 496 సంవత్సరాలు. ఇప్పటి వరకు మళ్ళీ ఆలయం అనేది పునరుద్ధరణ జరగడానికి 496 సంవత్సరాలు పట్టింది. జనవరి 22వ తారీఖు 2024వ సంవత్సరం రోజున మళ్ళీ అయోధ్యని మనం పునర్నిర్మించుకొని స్వామివారిని ప్రతిష్ఠించడం అయితే జరిగింది. ఇప్పటికీ సీతమ్మ వారి శాప విముక్తి జరిగింది అని అయితే అక్కడున్న భక్తులు ఒక రకంగా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారని చెప్పాలి. అయోధ్యలో వచ్చేటప్పటికి అంత దగ్గరగా ఉండి కూడా అసలు ఇప్పటి వరకు ఎందుకు అభివృద్ధి జరగలేదు అంటే మాత్రం తప్పకుండా ఈ శాపమే కలిగింది అని చెప్పి కూడా అక్కడున్న భక్తులు కూడా చెప్తూ ఉన్నారు. మొత్తానికి వచ్చేటప్పటికి విధ్వంసానికి గురి అయింది కాబట్టి ఇప్పటి వరకు ఆలయానికి భక్తుల రద్దీ అనేది ఎక్కువగా లేదు అని చెప్పాలి. అంటే అదేవిధంగా విధ్వంసానికి గురైన ఆలయాలు సోమనాథ్తో సహా చూసుకుంటే ఎన్నో ఆలయాలు ఉన్నాయి. కానీ అవన్నీ కూడా పునరుద్ధరణకు నోచుకొని మళ్ళీ భక్తుల రద్దీ అనేది ఆలయాల్లో ఉంది. అంతేకాకుండా భౌగోళికంగా ఎంతో క్లిష్టమైన పరిస్థితిలో ఉన్న అమర్నాథ్, బద్రీనాథ్ వంటి పుణ్యక్షేత్రాలకు కూడా భక్తులు వేల సంఖ్యలో వెళ్తూ ఉంటారు. అలాగే అక్కడికి వెళ్ళే భక్తులకు కానీ, అలాగే ఉత్తరప్రదేశ్లోనే ఉన్న కాశీ మధురకు వెళ్ళే భక్తులకు కానీ వాళ్ళు వెళ్ళిన చోట కంఫర్టబుల్గా ఉండే విధంగా ఎన్నో హోటల్స్ ఉన్నాయి, ఎన్నో ప్లేసెస్ ఉన్నాయి. అక్కడ ఫుడ్కి కానీ ఉండడానికి కానీ ఎటువంటి ఇబ్బంది లేదు. అలాగే ట్రావెలింగ్కి కూడా
విమానాశ్రయాలు కావచ్చు, రైల్వే స్టేషన్స్ కావచ్చు, అన్నీ కూడా ప్రాపర్గా అవైలబుల్లో ఉన్నాయి. చక్కగా ఈజీగా వెళ్ళి వచ్చే విధంగా ఏర్పాట్లు అయితే ఉన్నాయి. కానీ అయోధ్యకు వచ్చేటప్పటికి మొన్నటి వరకు చూసుకుంటే, ప్రతిష్టకు ముందు వరకు చూసుకుంటే కనుక కనీసం రైలు సదుపాయం కూడా లేదు. ఒక రైల్వే జంక్షన్ అయితే ఉంది, కానీ అక్కడికి వెళ్ళి చూస్తే ఒక పాతబడిన బిల్డింగ్లా ఉండి చుట్టూ అంతా ఖాళీగా ఉన్న పరిస్థితి అయితే ఉంది. కానీ ఇప్పుడు అయోధ్య నిర్మించుకున్న తర్వాత మాత్రం ఆ స్టేషన్ని చూస్తే కనుక అయోధ్య ధామ్ జంక్షన్గా కూడా పేరు మార్చడం జరిగింది. అలాగే స్టేషన్ అంతా కూడా ఇది రైల్వే స్టేషనా, విమానాశ్రయమా అనే అంత బాగా హంగులు అద్దె అయితే ఇప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతానికైతే ఈ శాపం అంతా విముక్తి కలిగి ఇప్పుడు అయోధ్య మళ్ళీ పునర్నిర్మాణం అయ్యి చాలా చక్కగా ఉంది అని చెప్పి అక్కడున్న భక్తులైతే హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారనే చెప్పాలి. ఇప్పటి వరకు అయోధ్యలో చూసుకుంటే మినిమం కావాల్సిన ఫెసిలిటీస్ కూడా లేవు. అంటే చిన్న చిన్న సత్రాలు, కొంతమంది స్వామీజీలు అలా వెళ్ళి కంఫర్ట్ పెద్దగా అవసరం లేని వాళ్ళు ఉండగలిగారే తప్ప స్పెషల్గా వెళ్ళి ఉండడానికి మాత్రం, నార్మల్ ప్రజలు వెళ్ళి ఉండడానికి మాత్రం ఎటువంటి ఫెసిలిటీస్ కూడా అక్కడ లేవు. కానీ ప్రతిష్ఠ ఎప్పుడైతే జరిగిందో అప్పుడు దాదాపు 100 హోటల్స్, స్టార్ హోటల్స్ అయితే అక్కడ హోటల్స్ని నిర్మించి సదుపాయాలు ఏర్పాటు చేయడానికైతే సిద్ధంగా ఉన్నాయి. ప్రస్తుతానికి అన్ని ఫెసిలిటీస్ కూడా కంఫర్టబుల్గా లేకపోయినప్పటికీ భక్తుల రద్దీ మాత్రం ప్రతిష్ట కార్యక్రమం జరిగిన దగ్గర నుండి కూడా విపరీతంగా ఉందని చెప్పాలి. అయితే ప్రస్తుతానికి వచ్చేటప్పటికి మాత్రం ఇప్పుడు ఫెసిలిటీస్ ఇంకా కంప్లీట్గా రాకపోయినా సరే దాదాపు 100 స్టార్ హోటల్స్ అయితే అయోధ్యలో నిర్మించడానికి ఇప్పటికే అప్లికేషన్స్ కూడా వచ్చాయి. రాబోయే కాలంలో కేవలం 5 స్టార్ హోటల్స్ అంటే తప్పకుండా నాన్ వెజ్ అలాగే ఆల్కహాల్ అనేది ఉంటుంది. కానీ అటువంటి ప్రాబ్లం కూడా లేకుండా ఆలయానికి దగ్గరలో ఉండే విధంగా హోటల్స్ పెట్టేవాళ్ళు నాన్ వెజ్ అలాగే ఆల్కహాల్ అనేది మేము పెట్టము అని చెప్పి కూడా దానికి సంబంధించి కూడా అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. ఒకవేళ అటువంటి పెట్టాలి అనుకుంటే సిటీకి కొంచెం దూరంగా ఉండే విధంగా, టెంపుల్కి దూరంగా ఉండే విధంగా అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది. మొత్తానికి అయితే సీతమ్మ తల్లి యొక్క శాపం విముక్తి కలిగి ఇప్పుడు అయోధ్య ఆలయం అయితే మంచి వైభవోపేతంగా వెలుగొందుతుందనే చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.